ఒక్క నిమిషంలో స్పెల్లింగ్ ఎలా రాయాలో చెప్తారు. కాకపోతే మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని అక్షరాలు ఆ నుంచి అమ్మ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా మీకు ఈజీగా ఒక్క నిమిషంలో స్పెల్లింగ్ ఎలా రాయాలని చెప్తాను. ఓకేనా? రైట్. మై నేమ్ ఈజ్ గురు. మీరు చూస్తున్నారు గురు స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఓకే, హౌ టు రైట్ ఎనీ స్పెల్లింగ్. ఇప్పుడు ఆ నుంచి అమ్మ వరకు ఆ ఇంగ్లీష్లో ఎలా రాయాలనేది చెప్తున్నాను మీకు. ఆ శబ్దం ఒక్క గమనిక ఏంటంటే, చిన్న నోట్ ఏంటంటే, ఒక అక్షరంలో ఎన్ని సౌండ్స్ ఎన్ని శబ్దాలు ఉన్నాయో చూసుకోగలిగితే అది నేను ఎలా చూడాలనేది చెప్తాను. అది ఈజీ, చాలా ఈజీ. ఫస్ట్ ఆ నుంచి అమ్మ వరకు ఎలా రాయాలో చెప్తాను. ఆ శబ్దం ఆ అంటే సింపుల్గా ఆ అంటున్నాం. పవన్ కళ్యాణ్ అంటుంటాడు కదా ఆ, అలాగా ఆ అంటే సింపుల్గా ఏ రాస్తే సరిపోద్ది. అమ్మ, అల్లు, అర్జున్ వచ్చిందంటే 2 ఏలు వస్తాయి. ఓకేనా? రైట్. ఆకి ఆ 2 ఏలు. ఈకి సింపుల్గా ఈ అంటే పళ్ళు కనపడుతున్నాయా మనకి? పళ్ళు. ఈ అంతే. శబ్దం ఒకటే శబ్దం కాబట్టి ఒకటే అక్షరం ఈకి ఐ. ఈతో ఏం రాస్తాం? ఇంకు, ఇంజ్యూరీ, ఇలాగ ఈకి ఐ పలుకుతుంది. ఇంక్ రాయాలనుకో ఐతో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఈ శబ్దం ఆపట్లేదు, మనం అలా స్టార్ట్ చేస్తూనే ఉంటాం. అందుకు ఒక అక్షరం సరిపోదు కాబట్టి 2 ఈలు వచ్చాయి. ఈకి ఈ. ఓకేనా? రైట్. అర్థమవుతుందా వ్యూవర్స్? ఒకటే శబ్దం అని ఎలా పలుకుతున్నాం? కూడా ఉమా రాయాలనుకో ఉమా యు రాయాలి. ఓకేనా? ఉమాకి ఫస్ట్ స్టార్టింగ్ యూతో స్టార్ట్ చేయాలి. ఊకి ఏం పలుకుతుంది? యు. ఊని ఆపట్లేదు ఇంకా, అలా అంటావాలో ఓకేనా? ఆపట్లేదు కాబట్టి 2 ఊలు వస్తాయి. ఓకేనా? రైట్. అర్థమవుతుంది వ్యూవర్స్? నెక్స్ట్ ఈ రాయడం కొంచెం పదాలు కొన్ని తక్కువే ఉన్నా దీన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఋషీశ్వరులో ఋషి రాయాలనుకో, మనం ఋషి రకారం రాగుడింతానికి రా రే రో రై రో రకారం అంతటికీ కూడా ఆరే. గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్ ఒకసారి. రకారం చెప్తాం మీకు. గుణింతాలు 5 సెకండ్లో రాయొచ్చు మీరు. 5 సెకండ్లు లేదా 10 సెకండ్లో గుణింతాలు రాయొచ్చు. ఈ ఒక్క టెక్నిక్ తెలుసుకుంటే నాకు రైట్. అరువు పలకండి. రు అంటే రకారం ఒకటి పలుకుతున్నాం. చివర శబ్దంలో పలుకుతున్నాం కాబట్టి రకారానికి అంతటికీ ఆరు పలుకుతుంది అని చెప్పాను. వచ్చింది అక్కడ. చివర పలుకుతుంది. శబ్దము అన్నాను. ఒక అక్షరంలో 2 శబ్దాలు ఉన్నాయి. ఉకారానికి ఆల్రెడీ వరకు వచ్చేసారు మీరు. ఏమంటారో తెలిసిపోయింది మీకు ఆల్రెడీ. సో మళ్ళీ ఆ శబ్దం వచ్చిందంటే ఈజీగా రూలో అరువులో మళ్ళా 2 శబ్దాలు ఉన్నాయి. ఆపట్లేదు, అలా అంటున్నాం. ఓకేనా? రైట్. అర్రకి రకారాన్ని అంతటికీ ఆరు పలుకుతుంది అని చెప్పాను. రకారం రా రే రో రై రో. ఓకే, రకారం అంతటికి ఆరు పలుకుతుంది అని చెప్పాను. రూలో శబ్దం చెప్పండి. రకారం ఒకటి ఓకే రైట్. ఇప్పుడు ఏమంటారో ఆల్రెడీ పైన తెలిసిపోయింది మనకు. ఆల్రెడీ వచ్చేస్తున్నాం అంత మన వెనకాల వచ్చేస్తుంది, ఫాలో అయిపోతున్నాయి. ఓకేనా? అరువులో 2 అక్షరాలు ఉన్నాయి. ఒకటి ఓకే. కారానికి ఏం పలుకుతుంది? 2 ఓలు. ఓకేనా? రైట్. ఇంకా ఎలిఫెంట్ రాయాలనుకో మనం ఏ శబ్దం, ఒకటే శబ్దం ఓకేనా? స్టార్టింగ్. ఓకే రైట్. ఏరువాక సాగా అన్న పాట ఉంటుంది కదా. ఏరువాక RUVAKA ఏరువాక. ఓకేనా? అంటే తెలుగులో ఎలా రాయడం, స్పెల్లింగ్ రాయడం తెలిస్తే ఇంగ్లీష్లో కొంచెం డిఫరెన్స్లో, మైనర్ డిఫరెన్స్లో మనం ఈజీగా రాసేయచ్చు. అవి కూడా నేను చెప్తాను ఎలా రాయాలో. పలకడం వస్తే సరిపోద్ది. ఐరావతము. ఐ రాయాలంటే ఏఐ.
ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ. ఐరావతం రాయాలంటే ఐ ఏ. ఓ మీకు ఓ అనగానే అందులోనే ఉంది ఓ. ఓ మై గాడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంట. ఓ ఓకి ఓ రాసేయాలి. ఓకి ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకి కూడా ఓఏ. ఇంకో అక్షరం చెప్పడం ఎందుకని ఇదే అక్షరం ఉంచాను. ఓకే రైట్. ఔరా 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 అమ్మకు చల్ల అన్న పాట ఏయు. ఓకేనా రైట్. మీరు డెడ్ ఈజీ రైట్స్ ఆల్రెడీ వచ్చి మీకు అని ఉంటాం. ఆకి ఏ పలుకుతుంది ఏ. అమ్మ అంటే అంటారు. నేను చెప్తాను. మధ్యలో సున్నా వస్తేనేమో, మధ్యలో సున్నా వస్తే ఎన్ వస్తుంది, చివరిలో సున్నా వస్తే ఎం వస్తుంది. ఓకే రైట్. అది చెప్తాను నీకు. మధ్యలో సున్నా వస్తే ఏంటి? అందురు, అంటారు. మధ్యలో సున్నా వస్తే ఎన్ రాయాలి. ఓకే. చివరిలో సున్నా అంటాం. చివరిలో సున్నా వచ్చింది టామ్. మరి సున్నా వచ్చింది కదా, అలాగని ఇక్కడ ఎన్ పెట్టినట్టు చివర ఎన్ పెట్టకూడదు. చివరిలో సున్నా వస్తే ఎం, మధ్యలో అంటారు, అందురు, అందుకే. మధ్యలో సున్నా వస్తే ఎన్, అందురు, అంటారు. ఓకే. అమ్కి ఏ. ఆకి ఏం పలుకుతుంది ఆల్రెడీ తెలుసు, ఏ. నకారానికి నా, అణ అన్నిటికి కూడా నా, ఎన్ నకారం. నా, నీ, నే, నై, నో. ఓకే. నకారానికి ఎన్. ఓకే. అహా అహా. అహాతో ఏమైనా కొన్ని పేర్లు ఉండకపోయినా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహా యాప్ ఏదో ఉంది కదా, యాప్ ఆహా యాప్ రాయాలనుకో. ఆహా అల్లు అర్జున్ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఉంది కదా యాప్. ఆకి ఏం పలుకుతుందో తెలుసు, ఏ. హ మీరంతా హా ఫ్యామిలీ అంటారు అదే సినిమాలో, జులై సినిమాలో. చివర హకారం వస్తుంది. హా అంటే అంగుడు కనపడుతుంది. హా ఫ్యామిలీ, మీదంతా హా ఫ్యామిలీ. హాసిని హా. ఓకే. ఆకి ఏం పలుకుతుందో తెలుసు. ఆకి అహాలో 3 అక్షరాలు ఉన్నాయి. హకారం అంగుడు కలుపుతుంది. యారావాల హాలో అంగుడు కనబడుతుంది. హా శబ్దము చివర అకారం ఒకటి పలుకుతుంది చివర. ఓకేనా. ఆకి ఏ పలుకుతుంది? హకారానికి అంతటికీ కూడా హెచ్ పలుకుతుంది. ఈ ఆకి ఏం పలుకుతుంది ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. ఫస్ట్ 5 తెలుసుకోమని చెప్పాను కదా. ఫస్ట్ 5 తెలుసుకుంటే మీకు అన్నీ అందులో ఉంటాయి. ఓకే రైట్. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఓకే. అహా వరకు వచ్చేసింది. ఇంకా మిగతా అదే స్పెల్లింగ్ అని మీకు ఈజీగా వచ్చు. కొంచెం ర్యాండమ్గా కొన్ని పిక్చర్స్ ఇచ్చాను. మరి హాకి ఏం పలుకుతుంది, కాగుడిన దానిలో కాకి కే పలుకుతుంది అని కొన్ని విషయం చెప్పాలి కదా మీకు. కాగుడింతానికి అంతటికి కే పలుకుతుంది. కాగుడింతానికి స్టార్టింగ్ చెప్తున్నాను. కాగుడింతానికి అంతటికి కే అన్నాను కదా అని ఈ కే ఒక్కటే రాయకూడదు. స్టార్టింగ్ ఇక్కకి కే అని చెప్పడం కోసం అన్నమాట. కాలో 2 అక్షరాలు ఉన్నాయి. కన్నులో కన్ను రాయాలనుకో ఇంగ్లీష్లో. కన్ను రాయండి ఇంగ్లీష్లో అన్నారనుకో. కాలో శబ్దాలు తెలియాలి. తెలుగు కావని, హిందీ కావని, మలయాళం కావని, తమిళ్ అవని, స్పానిష్ అవని, ఇంగ్లీష్ అవని శబ్దాలు కనిపెట్టాలి. ఇంగ్లీష్లో 44 సౌండ్స్ ఉన్నాయి. 26 లెటర్స్ కంటైన్స్ 44 సౌండ్స్. ఓకేనా. ఆ సౌండ్స్ ఒక్క అక్షరంలో 2-3 సౌండ్స్ కలిసి ఉంటాయి. ఆ సౌండ్స్ చెప్పగలిగితే ఇంగ్లీష్లోనే స్పెల్లింగ్ రాయొచ్చు, తెలుగులోనే స్పెల్లింగ్ రాయొచ్చు. ఓకే రైట్. ఓకే. కాలో 2 శబ్దాలు ఉన్నాయి. చెప్పండి ఈజీగా. ఆ శబ్దం ఒకటి పలుకుతున్నాం చివర ఎయిర్ మనం రిలీజ్ చేస్తున్నాం. ఎయిర్ రిలీజ్ చేస్తున్నావా నోట్లోంచి అంటే ఆ శబ్దం ఒకటి వస్తుంది. అంటే కాగుడింతటికి కే అని చెప్పాం. అకారానికి ఆల్రెడీ ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోమన్నాను కదా. ఫస్ట్ 5 వస్తే ఎన్ని వచ్చేస్తున్నాయి చూసారా స్పెల్లింగ్స్ వ్యూవర్స్. ఓకే. కాకి కే పలుకుతుంది. గాకి జీ పలుకుతుంది. గన్నవరం ఎయిర్పోర్టు అట్లా అంటాం కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ రాయాలంటే గన్నవరంలో వచ్చేసింది చూసారా ఆల్రెడీ మీ స్పెల్లింగ్. గాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే అరే గాలో 2 అక్షరాలు ఉన్నాయిరా అని మీరే చెప్పగలిగి ఉండాలి. అప్పుడు మీకు నేను చెప్పగలుగుతాను, మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే. గాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి వర్స్. చివర ఎయిర్ రిలీజ్ చేస్తున్నావా నోట్లోంచి.
గ ఆ గ గ ఆ. ఒకసారి నోట్లో అనుకుంటే మీకు పెన్ అలా వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా స్పెల్లింగ్స్ రాయడానికి. స్పెల్లింగ్ నోట్తో చెప్పలేకపోవచ్చు, పెన్తో రాస్తుంటే స్పెల్లింగ్ వచ్చేస్తుంటుంది కొంతమందికి. నాకంతే స్పెల్లింగ్ చెప్పరా దానికంటే స్పెల్లింగ్ చెప్పలేం కానీ రాసేయమంటే రాసేస్తుంటాను. అంటే నోట్లో పలుకుతాం రాస్తుండగా. కష్టమైన స్కిల్ ఏంటంటే ఇంగ్లీష్లో రైటింగ్ స్కిల్. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కష్టమైన స్కిల్ అట. ఎందుకంటే బ్రెయిన్లోంచి వస్తేనే కదా ఈ మోటార్ స్కిల్స్, సైకోమోటార్ స్కిల్స్ అంటారు. సైకో అంటే పిచ్చోడు కాదు, సైకలాజికల్గా బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈ హార్డ్వేర్ మీదకి పంపించి, ఈ హార్డ్వేరు కంప్యూటర్ ప్రింటర్ ఎలాగైతే ప్రింట్ చేస్తుందో ఈ చెయ్యి కూడా మెదడులో నిక్షిప్తమైన సమాచారం మేరకే మనం రాయగలుగుతున్నాం. ఏదంటే ఏది ఎలా రాసేయగలుగుతున్నాం, ఒత్తుకుందని రాసేది చెయ్యి. బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తేనే అని రాయగలుగుతున్నాం. మనం యాక్షన్స్ అన్నీ కూడా బ్రెయిన్లో డేటా ప్రాసెస్ అయ్యి మనకి ఈ హార్డ్వేర్ ఏదైతే ప్రింటర్ మాట, ఇది ప్రింటరు కంప్యూటర్ ప్రింటర్ అంటాం కదా, ప్రింటర్ ఇది ఎలా తిరిగిపోతుంది అంటే బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తున్నాం కదా మనకు తిరిగిపోతుంది. ఓకేనా రైట్? మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం రైట్. ఓకే, గన్నవరం గాకి జీ పలుకుతుంది చా. చామంతి పువ్వ అన్న పాటలో చా కదండి, చమంతి పువ్వు అన్న. చమక్కు రోయ్ అన్న కదా, చా వచ్చిందా? చాకి చాలా అక్షరాలు మీరు చెప్పేయచ్చు ఈజీగా. చెబితే ఆ శబ్దం రిలీజ్ చేస్తున్నాం కదా, చికి CH. మరి ఇక్కడ ఆ ఉండిపోయింది కదండి, ఆ రాయలేదండి అని అనొద్దు, మీరు ఆల్రెడీ రాసేస్తారు. ఓకేనా రైట్. జల్లెడ, జత, పేరుని జత అంటాం కదా. జల్లెడ జాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? చాలా ఆ శబ్దం రిలీజ్ చేస్తుంది. టమాటా, టక్కరి దొంగ, టా అంటే ట ప్లస్ ఆ శబ్దం రిలీజ్ చేస్తున్నాం. టాకి టీ పలుకుతుంది. ఆకారానికి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, డమరకంలో స్పెల్లింగ్ రాయాలంటే డాలో 2 అక్షరాలు ఉన్నాయి. ఆ శబ్దం పెదాన్ని మనం ఇలా ఇప్పుతున్నాం, ఇప్పుతున్నాం పెదం ఎలా. అణాతో అక్షరాలు తగ్గిపోతున్నాయి ఈ రోజుల్లో. అణాతో అంటే ఉంటున్నాయి, కాకపోతే అయినా నా అయినా ఒకటే. నకారానికి అణాకారానికి అంతటికి కూడా ఎన్నే పలుకుతుంది. నాలో 2 అక్షరాలు ఉన్నాయి, 2 అక్షరాలు ఉన్నాయి. మీకు చెప్పేయాలి. నా రిలీజ్ చేస్తున్నాం. అకారం వచ్చింది చివర. నకారానికి అంతా ఎన్ పలుకుతుందని చెప్పాం.